ప్రేమ అంటే ఏంటి? టైంపాస్ చేయడమా? లేక తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాడి కోసం ఏళ్ల తరబడి ఎదురు చూడటమా? వెల్కమ్ టు టాకింగ్ లవ్స్. ఈరోజు మన గుండెల్ని పిండేసే ఒక స్వచ్ఛమైన క్లాసిక్స్ లవ్ స్టోరీ అయిన 1986లో రిలీజ్ అయిన నిరీక్షణ మూవీ గురించి కొన్ని హిడెన్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. నెంబర్ 1, క్లైమాక్స్ ఇన్స్పిరేషన్. సినిమా క్లైమాక్స్లో హీరో జైలు నుండి తిరిగి వచ్చేటప్పుడు తన కోసం ఇంకా ఎదురు చూస్తూ ఉంటే చెట్టుకి ఒక దీపం వెలిగించమని చెప్తాడు కదా. ఈ ఐకానిక్ సీన్కి ఇన్స్పిరేషన్ లై ఏ ఎల్లో రిబ్బన్ రౌండ్ ది ఓల్డ్ ఓక్ ట్రీ అనే ఒక ఫేమస్ ఇంగ్లీష్ పాట. అమెరికాలోని జైలు నుండి వస్తున్న ఒక ఖైదీ తన భార్య ఇంకా తన కోసం ఎదురు చూస్తూ ఉంటే చెట్టుకి పసుపు రంగు రిబ్బన్ కట్టమని లెటర్ రాస్తాడు. ఆ రియల్ లైఫ్ ఎమోషన్ని బాలు మహేంద్ర గారు మన నేటివిటీకి తగ్గట్టుగా అద్భుతంగా మార్చారు. నెంబర్ 2, రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్. ఈ కథ కేవలం ఊహించి రాసింది కాదు. అప్పట్లో విచారణ లేకుండా ఏళ్ల తరబడి జైలులో మగ్గిపోతున్న ఖైదీల గురించి అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇచ్చిన రిపోర్ట్స్ మరియు పత్రికల్లో వచ్చిన కొన్ని నిజ జీవిత కథల ఆధారంగా బాలు మహేంద్ర గారు ఈ కథను తయారు చేశారట. నెక్స్ట్, నెంబర్ 3, న్యాచురల్ లైటింగ్ అండ్ మ్యాజిక్. బాలు మహేంద్ర గారు డైరెక్టర్ మాత్రమే కాదు, ఒక అద్భుతమైన సినిమాటోగ్రఫర్ కూడా. ఈ సినిమాలో ఎక్కడా పెద్దగా ఆర్టిఫిషియల్ లైట్స్ వాడలేదు. కేవలం న్యాచురల్ సన్లైట్ మరియు రాత్రిపూట నిజమైన నూనె దీపాల వెలుతురులోనే సినిమా అంతా షూట్ చేశారంట. అందుకే ఆ అడవి, ఆ మనుషులు అంత రియలిస్టిక్గా మనకు కనిపిస్తారు. నెక్స్ట్, నెంబర్ 4, మలయాళ ఒరిజినల్ కనెక్షన్. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ సినిమాను మొదట మలయాళంలో మమ్ముట్టి మరియు శోభన కాంబినేషన్లో యాత్ర అనే పేరుతో తీశారు. అది అక్కడ బ్లాక్ బస్టర్ అయ్యాకే అదే సోల్ని తెలుగులోని అనువదించి అండ్ భానుచందర్ అర్చనలతో నిరీక్షణగా రీక్రియేట్ చేశారు. 2 భాషల్లోనూ ఇళయరాజా గారు మ్యూజిక్ ప్రాణం పోసింది. మరి ఈ జనరేషన్లో ఎలాంటి స్వచ్ఛమైన ప్రేమ ఉందంటారా? కామెంట్ చేయండి. ఇలాంటి బెస్ట్ క్లాసిక్ ఫిల్మ్ అనాలిసిస్ కోసం సబ్స్క్రైబ్ టు టాకింగ్ లవ్స్.